బి కొత్తకోట మధుర మీనాక్షి డిగ్రీ కళాశాలలో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో 33 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. 100 మంది విద్యార్థులకు ఉచిత రక్త వర్గీకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడారు. రక్తం కొరత లేకుండా ఏ ప్రాణం పోకూడదని రక్తదానంపై అవగాహన మరియు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ శిబిరం నిర్వహణకు బి కొత్తకోట సంస్థ సభ్యులు ఫయాజ్ అరీఫ్లు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. మధుర మీనాక్షి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు మాట్లాడుతూ చదువుతో పాటు సేవ కార్యక్రమాలు కూడా విద్యార్థులు ముందు ఉండాలని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని హెల్పింగ్ మైండ్స్ సంస్థ సేవలు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, కరెస్పాండెంట్ జావేద్, ప్రిన్సిపల్ పి రమేష్ బాబు, వైస్ ప్రిన్సిపల్ రేష్మ, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నేడు బి కొత్తకోట మధుర మీనాక్షి డిగ్రీ కళాశాలలో మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 33 మంది రక్తదానం చేయడం చాలా ఆనందదాయక విషయం. అదేవిధంగా బ్లడ్ గ్రూప్ తెలియని వాళ్ళకి దాదాపు 100 మందికి ఉచితంగా ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ కూడా చేయడం జరిగింది. మన కళాశాలతో చాలా అనుబంధం ఉంది. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రక్తం అనేది తయారు చేసే వస్తువు కాదు. సాటి మనిషి రక్తదానం చేస్తేనే మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. సో మనం చూడొచ్చు, ఎంతోమంది తలసీమియా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, ప్రమాదాల్లో గాయపడిన వారు ఎంతోమంది రక్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రక్తదానం చేసిన తర్వాత ఈ రక్తాన్ని రక్తనిధి కేంద్రాలు నిల్వ ఉంచి ఎవరైతే అత్యవసర సమయాల్లో వస్తారో వారికి బాసటగా, అండగా, ప్రాణాలను నిలిచే విధంగా ఉంటుంది. 18 ఏళ్ళు నిండినటువంటి చాలామంది ఇంకా రక్తదానం చేయడానికి అపోహలు కలిగి ఉన్నారు. అపోహలు వీడండి, రక్తదానానికి ముందుకు రావాలి. అదేవిధంగా ఈ రక్తదాన శిబిరం చేయాలి అనగానే మొదటి అడుగు వేసినటువంటి హెల్పింగ్ మైండ్ సభ్యులు బి కొత్తకోట నుంచి ఫయాజ్, ఆరీఫ్ అండ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ రక్తదాన శిబిరంలో మాకు పూర్తి సహకారం అందించిన కళాశాల ప్రిన్సిపల్ రమేష్ సార్ గారికి, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ రేష్మా మేడం గారికి, అధ్యాపక బృందానికి, అదేవిధంగా మదనపల్లి వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ బాలచంద్ర సార్ గారికి, ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి అందరూ సహకరించాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. ఈరోజు మధుర మీనాక్షి డిగ్రీ కళాశాలలో హెల్పింగ్ మైండ్ వారి సహకారంతో బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు. ఇందులో 33 మెంబర్స్ మా కళాశాలకు చెందిన విద్యార్థులను బ్లడ్ డొనేట్ చేశారు. దీనివల్ల ఎంతోమందికి ప్రాణాలు కాపాడతారని మేము అనుకుంటున్నాము. సో ఇలాంటి క్యాంపులు మా కళాశాలలో జరిపిందని మేము కూడా చాలా సంతోషిస్తున్నాము. సో ఇలాంటి క్యాంపులు మళ్ళీ ఎప్పుడు జరిగినా కూడా మేము ఆల్వేస్ సహకరిస్తాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.